నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వర్మీ కంపోస్ట్ ఇంట్లోనే చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. దాంట్లో నేను ఈరోజు ఒక మెథడ్ చూపిస్తున్నాను. అదేంటి అంటే నేను ప్లాస్టిక్ టబ్లో మాత్రం చేసుకుంటున్నాను. ప్లాస్టిక్ టబ్బర్, ప్లాస్టిక్ బకెట్స్ ఏవి అవైలబుల్గా ఉన్నా దాంట్లో చేసుకోవచ్చు. లేకపోతే గ్రో బ్యాగ్స్ ఉంటే వాటిలో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే నేను ప్లాస్టిక్ బకెట్లో చేసి చూపిస్తున్నాను. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయండి. లైక్ పిట్ కాంపోస్ట్ పిట్ రెడీ చేసుకొని అలా ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. బిజినెస్ ఐడియాస్ కావాలి అని అంటే దాంట్లో అప్పుడు మనం ఈ పిట్ వాటిలోకి వెళ్ళాలి. చిన్న చిన్నగా మన ఫామ్ కోసం, మన గార్డెనింగ్ కోసం అయితే ఇక్కడ నేను చూపించిన మెథడ్ మీరు ఫాలో అవ్వండి. సో కంప్లీట్ వర్మీ కాంపోస్ట్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలంటే ఈ వీడియోని మొత్తం చూడండి, ఎండ్ వరకు తిప్పకుండా చూడండి. ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఈ వీడియోలో. తప్పకుండా కంప్లీట్ వీడియో చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనకి ఇది కొబ్బరి పీచు కావాలండి. తప్పకుండా కొబ్బరి పీచు లేకపోతే మనం డ్రై లీవ్స్ యూస్ చేయవచ్చు. ఇదైతే మ్యాండేటరీ. ఎందుకనేది రీజన్ మనం ముందు ప్రాసెస్లో తెలుసుకుందాం. అలాగే నేను ఇక్కడ కార్డ్బోర్డ్ పేపర్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా కార్బన్ డైఆక్సైడ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇవి కూడా చాలా మంచిది వర్మీ కాంపోస్ట్ చేసుకోవడానికి. అలాగే పేడ అండి. పేడని మాత్రం మనం ఎలా తీసుకోవాలి అని అంటే పేడని ఫస్ట్ కలెక్ట్ చేసుకొని దాన్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం డ్రై చేసుకోవాలి. కంప్లీట్గా డ్రై అయిన పేడ అయితేనే మనకి యూజ్ అవుతుందండి. ఇక్కడ చూపించినట్టుగా ఉంటేనే వర్మీ కాంపోస్ట్కి యూజ్ అవుతుంది. పచ్చి పేడని మనం అస్సలు తీసుకోవద్దు. ఆవు పేడని కలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇవి వచ్చేసి గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న డ్రై లీవ్స్. వీటితో కూడా మనం కంపోస్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్టయితే కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వెజిటేబుల్ వేస్ట్ అండ్ ఫ్రూట్ వేస్ట్ పచ్చిగానే ఉంది. దీన్ని కూడా తీసుకొని మనం వర్మీ కాంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కోకోపీట్ని కూడా వర్మీ కాంపోస్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత సాయిల్ అండి. ఇలా గుల్లగా ఉంటేనే సాయిల్ని ప్రిఫర్ చేయాలి. రాళ్ళు ఉన్నా లేకపోతే కొంచెం గడ్డలుగా ఉన్న సాయిల్ అస్సలు తీసుకోవద్దు. ఇలా పొడిగా ఉన్న సాయిల్ తీసుకుంటేనే మనకి టీ పొడి లాంటి వర్మీ కాంపోస్ట్ ఈజీగా తయారవుతుంది. వర్మీ కాంపోస్ట్ తయారు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బకెట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ యూజ్డ్ ప్లాంట్స్ కోసం. సో దీనికి ఇక్కడ చూపించినట్టుగా డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చెప్పినట్టుగా కొబ్బరి పీచు వేసుకోవాలండి. ఈ కొబ్బరి పీచు వేసుకోవడం వల్ల మనకి ఈ వర్మీ కాంపోస్ట్లో తప్పకుండా పాములు అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ వానపాముల కోసమని ఈ కొబ్బరి పీచు మనం దీంట్లో వేసుకోవాలి. ఇలా మనం కొబ్బరి పీచు వేసుకోవడం వల్ల మన వానపాములు అనేవి తయారయ్యి మన సాయిల్ని మొత్తం కాంపోస్ట్గా ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయండి. అవి మొత్తం మేతంతా మేసాక అంటే దీంట్లో వేసిన పదార్థాలంతా తిన్నాక లాస్ట్కి మనం కాంపోస్ట్ కలెక్ట్ చేసుకునే టైంకి అవి వచ్చేసి ఈ కొబ్బరి పీచులో ఉండిపోతాయండి. వానపాములు ఎలా అంటే ఒక్క వానపాము డైలీ ఒక్క బర్త్ ఇస్తుందండి. అంటే అలా పిల్లల్ని చేస్తూ ఉంటుంది. సో వర్మీ కాంపోస్ట్లో చాలా వానపాములు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అండి గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి. ఇవి చూడండి, గార్డెనర్స్కి బిగినర్ గార్డెనింగ్ కిట్ అనేది ఉంటుంది. కావాలంటే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవి మాత్రం మనకి చాలా యూజ్ అవుతుందండి ఇలా గార్డెనింగ్ చేసుకునేటప్పుడు, కాంపోస్ట్ ప్రిపేర్ చేసే టైంలో. సో వీటితోని నేను యూజ్ చేస్తూ ఉంటాను. అందుకోసమని ఇది ఒకటి తెలియజేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వీటితో యూజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను. కొబ్బరి పీచు వేసుకున్నాక నేనైతే ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నానండి. ఒక లేయర్ వచ్చేసి ఇదంతా మనం యూజ్ చేసుకున్నాక మిగిలిపోయిన కిచెన్ వేస్ట్, ఈ కిచెన్ వేస్ట్ని అంతా ఒక లేయర్గా వేసుకుంటున్నాను. చూడండి పాడైపోయిన ఇలా ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకున్నాక నేను ఇప్పుడు సాయిల్ మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో సాయిల్ కూడా అంత పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఎలా అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ఓన్లీ పైన ఒక లేయర్ మాత్రమే, మరీ మందంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ పల్చగా ఒక లేయర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మొత్తం సాయిలే ఉండాల్సిన అవసరం లేదు. వర్మీ కాంపోస్ట్ ప్రిపేర్ అయిపోయేసరికి మనకి మొత్తం టీ పొడి లాగా వస్తుందండి. ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ దీంట్లో డికంపోజ్ అయిపోయి మనకి టీ పొడి లాంటి వర్మీ కాంపోస్ట్ ప్రిపేర్ అవుతుంది. జస్ట్ ఇది కవర్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ సాయిల్ ఇస్తున్నాను. ఇలా సాయిల్ వేసుకున్నాక చెప్పాను కదా నేను ఇలా కార్డ్బోర్డ్ పేపర్స్ని కలెక్ట్ చేసుకున్నానని, దాన్ని కూడా ఒక లేయర్గా ఇస్తున్నాను. ఇక్కడ మీకు లేయర్స్ వచ్చేసి మీ ఇష్టం అండి, పర్టికులర్గా దీని తర్వాత ఇదే వేసుకోవాలని ఏం లేదు. కానీ కింద మాత్రం ఖచ్చితంగా కొబ్బరి పీచు వేసుకోవాలి. కొబ్బరి పీచు లేదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా డ్రై లీవ్స్ అనేవి యూజ్ చేయాలి. డ్రై లీవ్స్ కూడా లేవు అన్నప్పుడు మనం దీంట్లోకి సాయిల్ యాడ్ చేసుకోవాలి బాటంలో వచ్చేసి. తర్వాత లేయర్స్ వచ్చేసి మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. మీ దగ్గర డ్రై లీవ్స్ మొత్తానికే లేనప్పుడు ఖచ్చితంగా దానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి కాబట్టి ఇలా కార్బన్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి. డ్రై లీవ్స్ మనం ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. మన గార్డెన్లోనే ఏదైనా పెద్ద చెట్టు ఉంటే వాటి ఆకులు రాలిపోతే వాటిని కూడా కలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదొక లేయర్ వేసుకుంటున్నాను. ఈ లేయర్ ఇది వేసుకున్నాక కొంచెం కొబ్బరి పీచు మిగిలిపోయి ఉంది, దాన్ని కూడా మళ్ళీ ఇంకొక లేయర్గా వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పీచు ఒక లేయర్ అయిపోయాక మళ్ళీ కిచెన్ వేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక లేయర్. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకున్నాక ఒక లేయర్ దీంట్లోకి నేను కోకోపీట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర నీమ్ కేక్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు. నేను ఇంతకుముందు చేసిన కాంపోస్ట్లో మాత్రం తప్పకుండా యాడ్ చేసుకున్నాను. ప్రజెంట్ అయితే లేదు, ఆర్డర్ చేయాలి. సో దానికోసమని వెయిటింగ్. సో ఈ కాంపోస్ట్లోనైతే నేను నీమ్ కేక్ పౌడర్ యాడ్ చేయట్లేదు, ఉంటే మాత్రం వేసుకోండి వేపపిండి. సో దీంట్లోకి కోకోపీట్ యాడ్ చేసుకున్నాక పేడ, ఆవు పేడ మొత్తం డ్రై అయిపోయింది మాత్రమే తీసుకోవాలి. పచ్చిగా ఉంటే అస్సలు మంచిగా ఉండదు, నైట్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది, అది మన మొక్కలకి చాలా హార్మ్ఫుల్ ఉంటుంది. అలాగే వర్మీ కాంపోస్ట్ కూడా తయారవ్వదండి. సో ఒక లేయర్ అయితే ఆవు పేడని తీసుకుంటున్నాను. ఇలా ఒక లేయర్ ఆవు పేడ అయిపోయాక నేను డ్రై లీవ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మన ఫామ్లోనే బుడంకాయ చెట్టు అండి. సో చాలామందిని గెస్ చేయమని పెట్టాను, ఎవరు కరెక్ట్గా గెస్ చేయలేదు. నాకు తెలిసింది అయితే ఇది బుడంకాయ అని తెలిసింది. యాక్చువల్గా ఇది వచ్చేసి చేదుగా ఉందండి, అందుకే తీసేసాను. యూజ్ ఎలాగో ఉండదు కదా అని చెప్పి తీసేసాను. అందుకోసమనే ఇప్పుడు కాంపోస్ట్లోకి దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మనం కొన్ని వానపాములు కూడా యాడ్ చేయాలి. ప్రజెంట్ లేవు, వేరే పార్ట్స్ నుంచి తీసి యాడ్ చేస్తాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఒక లేయర్ నేను కార్డ్బోర్డ్ పేపర్స్ యాడ్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఉన్నాయి, సో లేకపోతే మాత్రం స్కిప్ చేయవచ్చు, డ్రై లీవ్స్తోనే చేసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను ఒక లేయర్లో. సో ఇది వేసుకున్నాక మళ్ళీ ఒక లేయర్ నేను సాయిల్ వేసుకుంటున్నాను. మీకు ఈ వర్మీ కాంపోస్ట్ తయారైపోయే వరకు ఇప్పుడు ఇంత పైకి వచ్చింది కదా, తయారైపోయాకి హాఫ్ బకెట్ అవుతుందండి మనకి వర్మీ కాంపోస్ట్. ఒకవేళ మీరే మీ గార్డెన్లో మీ ఫామ్లో యూజ్ చేసుకోవాలి, మీ పొలాలలో యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదండి, అంటే జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. రీసెల్లింగ్ బిజినెసెస్ కోసం, వాటి ఐడియాస్ కోసం మీరు ఏమన్నా తయారు చేసుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని జల్లెడ పట్టుకోవాలి. అంటే మనం ఎంత చూస్ చేసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న రాయి లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి ఉండిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి బిజినెస్ పెట్టుకున్నప్పుడు.
ఎలాంటి నెగిటివిటీ అనేది రావద్దు. కాబట్టి నేనైతే ఇక్కడ నా ఫామ్లోకి చేసుకోవడానికి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో సాయిల్ వేసుకున్నాక మిగిలిపోయిన మొత్తం వెజిటేబుల్ వేస్ట్ కూడా మళ్ళీ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం ఒక చిన్న లేయర్గా కోకోపీట్ వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఒక చిన్న లేయర్గా ఆవు పేడను యాడ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంకొన్ని కార్డ్బోర్డ్ పేపర్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్గా నేను ఇక్కడ చాలా తక్కువగా పల్చగా యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ మీరు యూస్ చేసేది ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం వేయకూడదు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతే కూడా ప్రాబ్లం అవుతుంది, తొందరగా డికంపోజ్ అవ్వవు. అండ్ వర్మీ కాంపోస్ట్ కూడా తొందరగా ప్రిపేర్ అవ్వదు అండ్ హెల్తీగా ఉండదు. సో ఇది వేసుకున్నాక ఫైనల్గా నేను మళ్ళీ సాయిల్ వేసేసుకుంటున్నాను. ఈ కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి మీరు 1 month వరకు ఉంచాలండి. మధ్య మధ్యలో ఎవ్రీ 1 week ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ నేను చూపించాను కదా గార్డెనింగ్ టూల్స్ మన దగ్గర ఉన్నవి, అవి చాలా ఉపయోగపడతాయి ఇలా మిక్సింగ్ కోసం. ఇలా బకెట్లో మనం హ్యాండ్ పెట్టి మిక్స్ చేయలేం కాబట్టి ఇవన్నీ లోపలికి పోయాక, కొద్దిగా లోపలికి పోయాక వీటిని పట్టుకొని మనం, ఈ టూల్స్ని పట్టుకొని మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఇదండి ప్రాసెస్ అయితే. సో మనం దీంట్లో ఇప్పుడు వెజిటేబుల్ వేస్ట్ వేసాం కదా, అది ఫ్రెష్ వెజిటేబుల్ వేస్ట్ కదా, అంటే పచ్చిగా ఉంది కదా, ఎండిపోలేదు. సో ఆబ్వియస్లీ దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ దీంట్లోనే ఉండిపోతే మనకి మొత్తం మురిగిపోయి వర్మీ కాంపోస్ట్ ప్రిపేర్ అవ్వదు. సో అందుకోసమనే నేను ఇక్కడ దీనికి డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టుకున్నాను. సో ఎక్సెస్గా ఏ వాటర్ ఉన్నా కూడా డ్రైనేజ్ హోల్స్ నుంచి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేయాలి అని అంటే, ఐదర్ మీరు గార్డెన్లోనే దీన్ని ప్లేస్ చేస్తున్నామంటే సరే పర్లేదు, వేస్టేజ్ కిందికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎక్కడైనా సైడ్కి లైక్ బాల్కనీలో అక్కడిక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, టెర్రస్ గార్డెన్ అయితే గార్డెన్లో స్టోర్ చేసుకుంటున్నామంటే ఈ డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి కదా, దీని బాటంలో ఒక టబ్ అనేది పెట్టుకోవాలండి. టబ్ అంటే వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఏది మీకు పాసిబుల్గా ఉంటే దాన్ని కింద పెట్టుకోండి. సో వాటర్ లీక్ అవుతాయండి, మరీ ఎక్కువ కాదు. దీనికి మనం పైనుంచి కొంచెం వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చేస్తాను అది కూడా. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వాటర్, ఎక్సెస్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి లీక్ అవుతాయి. నేను అంత పెద్దగా అంటే పచ్చివి ఏం తీసుకోలేదు, ఒక వెజిటేబుల్ వేస్ట్ అంతే, పచ్చి లీవ్స్ అవి ఏం తీసుకోలేదు. సో అంత పెద్దగా నాకేం ఇక్కడ లీక్ అవ్వవు. సో లీక్ అవుతే ఆ వాటర్ని కూడా మనం కలెక్ట్ చేసుకొని మన గార్డెన్కి యూస్ చేసుకోవచ్చు. లైక్ దాంట్లో కొంచెం వాటర్ని డైల్యూట్ చేసుకొని, అంటే ఒక మగ్గుకి ఒక హాఫ్ బకెట్ వాటర్ని వేసుకొని మనం మన ప్లాంట్స్కి ఇవ్వచ్చు. అది కూడా చాలా మంచిది, వెజిటేబుల్ వేస్ట్ నుంచి వచ్చిన వాటరే కాబట్టి ఒక ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది ప్లాంట్స్కి. ఇక్కడ నేను ఇప్పుడు సాయిల్ వేసేసుకున్నాను పైన. తర్వాత కొంచెం వాటర్ ఇలా చల్లుకుంటున్నాను, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి అంతే. సో ఇలా వాటర్ వేసుకున్నాక దీన్ని మీరు ఎక్కడైతే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేసేసుకొని ఒక టబ్, ఏదైనా ఒక టబ్, క్లోజింగ్ క్యాప్, దీనికి క్యాప్ ఉన్నా పర్లేదు, క్లోజ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎయిర్ వెళ్ళేలాగా క్లోజ్ చేసుకుంటున్నాను, వెజిటేబుల్ వేస్ట్ కుళ్ళిపోకుండా కొద్దిగా ఎయిర్ అనేది వెళ్ళేలాగా. ఒకవేళ మీరు క్యాప్స్ పెట్టుకుంటే దానికి లైట్గా హోల్స్ అనేవి చేసుకోండి. సో ఇలా క్లోజ్ చేసుకోండి. మీరు క్లోజ్ చేసుకొని ఎవ్రీ 2 daysకి ఒకసారి చూడండి. ఇక్కడ మీకు చూస్తే
ఇది కంటెంట్ అనేది తెలుస్తుంది మనకి, క్వాలిటీ ఎట్లుంది ఏంటి అనేది. మరీ డ్రైగా ఉన్నప్పుడు సేమ్ ఇప్పుడు చూపించిన విధంగానే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇది కంప్లీట్ 1 మంత్ ప్రాసెస్ అండి. 1 మంత్లో మీరు మధ్యలో ఎక్కడ కూడా దీన్ని చూద్దాంలే తీసేసి చూద్దాము అని అస్సలు దీన్ని మిస్యూజ్ చేయొద్దు. ఏంటి మీరు చేయాల్సినది 1 మంత్లో హోల్గా అంటే 1 వీక్ ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి టాప్ టు బాటమ్. సో ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసినవి అన్నీ మనకి మిక్స్ అయిపోయి అవి మొత్తం కుళ్ళిపోయి చిన్న చిన్నగా ఇలా టీ పౌడర్ లాగా ఇలా సాయిల్ లాగా రెడీ అయిపోతాయి. సో ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వీక్లీ వన్స్. మళ్ళీ సేమ్ క్యాప్ క్లోజ్ చేసి పెట్టాలి. లోనే ఒక సైడ్కి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకోండి. అంటే మీ బకెట్ ఆర్ టబ్ సైజ్ని బట్టి ఇలా అరేంజ్ చేసుకోండి. సో దట్ ఎక్సెస్ వాటర్ అనేది ఏది ఉన్నా కూడా మంచిగా లీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ కింద పెట్టుకోవడం వల్ల ఎక్సెస్ వాటర్ లీక్ అయిపోయి అక్కడ కింద మనకి మొత్తం డర్ట్ అనేది ఫామ్ అవుతాయి. లైక్ పాకురు వస్తుంది, లేకపోతే కుళ్ళిపోతుంది, అంటే చాలా డర్టీ స్మెల్ అనేది వస్తుంది. సో అందుకోసమని మీరు ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను గార్డెన్లోనే. సో ఇదండి కంప్లీట్ వర్మీ కంపోస్ట్ చేసుకునే ప్రాసెస్. ఫైనల్గా నేను దీన్ని ఒక లిడ్తో క్లోజ్ చేసుకుంటున్నాను. చెప్పినట్టుగా ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చూసుకొని వాటర్ అవసరం పడితే వేయాలి. వాటర్ అనేది కంప్లీట్గా వేయకూడదండి, జస్ట్ లైట్గా వేయాలి. అది కూడా 1 మంత్కి దగ్గరగా వస్తుంది అన్నప్పుడు వాటర్ స్కిప్ చేయాలి. అలాగే వీక్లీ ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో సింపుల్ వేలో వర్మీ కంపోస్ట్ చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది రిజల్ట్ మన కామెంట్లో తెలియజేయండి. కంప్లీట్గా ఈ వీడియో చూసి సేమ్ ఇక్కడ చూపించినట్టుగా స్టెప్స్ ఫాలో అవుతే మీకు తప్పకుండా మార్కెట్లో దొరికినట్టుగానే వర్మీ కాంపోస్ట్ మన ఇంట్లో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి గార్డెనింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్మీ కాంపోస్ట్ యూజ్ అవుతుందండి. ఫ్లవరింగ్ కోసమైనా, ఫ్రూటింగ్ కోసమైనా, లేకపోతే కాయలు కాయడానికైనా, లేకపోతే ఇంకా చాలా విధాలుగా గ్రోత్ కోసమైనా కూడా వర్మీ కాంపోస్ట్ చాలా ఉపయోగపడుతుంది. భూమిని బలపరచడానికి కూడా, భూమి అయితే భూమిలో, లేకపోతే పాట్ అయితే ఆ మట్టిని బలపరచడానికి కూడా వర్మీ కాంపోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ వర్మీ కాంపోస్ట్ మీరు కూడా మీ ఇంట్లో ఇంత సింపుల్గా చేసుకోండి మీ దగ్గర ఉన్న ఐటమ్స్తోని. ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వర్మీ కాంపోస్ట్ ఇంకా ఇలాంటి గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.